టీవర్ రోయింగ్ చేసేటప్పుడు అందరూ కామన్ చేసే మిస్టేక్స్ ఏంటంటే, మనం వెయిట్స్ ఇలా తీసుకున్నప్పుడు ఇలా కంప్లీట్ నుంచొని ఇలా రీట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా షోల్డర్స్ రీట్రాక్ట్ చేయడం వల్ల మనకి రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కంప్లీట్ గా ఉండదు. ఇంకొకటి, మనం ఇలా వెయిట్స్ పుల్ చేసేటప్పుడు మనం లోయర్ చెస్ట్ వరకు తీసుకొని రావాలి. టాప్ లో 1-2 సెకండ్స్ మన బ్యాక్ స్క్వీజ్ చేసి మళ్ళీ స్లోగా రిలీజ్ చేయాలి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే, పుల్ చేసేటప్పుడు మనం హ్యాండ్స్ పుల్ చేయకుండా ఎల్బోస్ తో పుల్ చేయాలి. అంటే మన ఎల్బోస్ ని బాడీ క్లోజ్ గా తీసుకెళ్ళాలి. హ్యాండ్స్ జస్ట్ సపోర్ట్ పట్టుకొని ఎల్బోస్ తో పుల్ చేయాలి. ఇలా పుల్ చేసినప్పుడు మనకి బ్యాక్ అనేది పర్ఫెక్ట్ యాక్టివేట్ అవుతుంది. టీబర్ రోయింగ్ చేసేటప్పుడు పొజిషన్ ఎలా తీసుకునేప్పుడు చూద్దాం. నార్మల్ స్టాండ్స్ తీసుకొని మనం బెండ్ అయ్యేటప్పుడు మన హిప్స్ ని వెనక్కి నెట్టి బెండ్ అవ్వాలి. బ్యాక్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రైట్ గా ఉండి వెయిట్స్ ని పుల్ చేసేటప్పుడు లోయర్ చెస్ట్ వరకు తీసుకుని రావాలి. మళ్ళీ స్లోగా రిలీజ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, పుల్ చేసేటప్పుడు హ్యాండ్స్ తో పుల్ చేయకుండా వెయిట్స్ ని ఎల్బోస్ తో బాడీకి క్లోజ్ గా తీసుకుని రావాలి. ఇలా క్లోజ్ గా తీసుకుని వచ్చి టాప్ లో ఒక 1-2 సెకండ్స్ స్క్వీజ్ చేసి మళ్ళీ స్లోగా రిలీజ్ చేయాలి.